పార్ట్ 2 Yes, వరకు sir. మనం మాట్లాడాలంటే ఎస్ సార్. ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఏదో వింటున్నాను, నేను అడిగితే బాగుంటుందో లేదో అన్నది ఒక ఆలోచన ఉన్నది, కానీ అడగకపోతే మీరు వచ్చి waste. పార్ట్ టూ లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్. ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చూపించింది దాని రోలింగ్ టైటిల్ లో. అదొక చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి, ఇంకా అర్థం కాల. ఏంటది? మీరు పార్ట్ టూ రోలింగ్ టైటిల్ చూసారా అందరూ? ఎక్కడ చూడడం? మీ ఆడియన్స్ తోస్తే అవతలకి రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది. పార్ట్ ఫుల్ గా బ్రిటిష్ ఫ్లాగ్. బ్రిటిష్ ఫ్లాగ్, ఒక బ్రిటిష్ ఆర్మీ వీరములకి సరెండర్ అవుతుంది. సో మన ఇండియన్ కల్చరు, ఇప్పుడు కోహినూర్ ఉండేది బ్రిటిష్ దగ్గర. అవును. సో మన ఇండియన్ కల్చరు మన అన్ని సగం డిస్ట్రాయ్ చేసింది మొఘలు, మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. సో పార్ట్ టూలో బ్రిటిష్ వాళ్ళు అంటారు. ఓకే, అంటే ఎక్కడో ఎనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం. అవును సార్. పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి ఇది నిజమేనా అండి అని అడగడం తప్పులేదు కదా. ఇది కరెక్టేనా మీరే కదా క్లారిఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది, ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో ఒక చిన్న మర్మరింగ్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అది నిజమేనా? నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు ఇది. అలా అనుకోలేదు. ఇంకా దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు 20% షూట్ చేస్తున్నాము. మిగతా కన్క్లూషన్ ఎలా ఫినిష్ చేస్తామో ఒక 2 months వర్క్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ 3 months వర్క్ ఉంటుంది. ఆ 2-3 monthsలో మనం దీన్ని ఎలా బెటర్ చేస్తాం. ఇంకా ఇప్పుడు రిజల్ట్ ఉంది కదా, ఎందుకు ఫ్రెష్గా పెట్టుకున్నాం అంటే పార్ట్ 1 ఇప్పుడు జనాలు ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేశారు, పార్ట్ 2లో ఎదురు చూస్తారు అని కొంచెం ఒక వ్యాలిడేట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో అలా చేయొచ్చు అంటే కరెక్ట్ డిసిషన్గా ఉంటుంది. ఇప్పుడు దాకా అనుకోలేదు అది సార్. సో అక్కడ ప్రపోజల్ ఏం లేదు. అఫ్ కోర్స్ సార్ ఏదో పెద్ద లాంచ్ చేస్తారు. సో ఐడియా లేదు నాకు. అవునా? సమ్ బిగ్ లాంచ్ విల్ బి దేర్. వై కాంట్ బి పార్ట్ 2 ఆఫ్ హరి? అదే సార్, దానికి ఇప్పుడు ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సో టూ ఎర్లీ అండ్ ఒక చాలా చిన్న సెన్సిటివ్ అనే విషయం ఇది. కానీ మీరు, మీ హీరో గారు, మీ నిర్మాత గారు సార్ ముగ్గురు కూడా చాలా మందిని నిద్రపోనివ్వకుండా చేశారే, దానికి మాత్రం నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఏమైంది సార్? మీ ప్రత్యర్థులు, మీ రాజకీయ వైరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వారం రోజుల ముందు నుంచి అసలు సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానుల కన్నా వాళ్ళే ఎక్కువగా పాపం నిద్రలేమికి గురయ్యారు. అంటే ఎలా పేల్చేస్తాడో ఏంటో పవన్ కళ్యాణ్ గారు, అసలు మనం దీన్ని ఎలా తట్టుకోవాలి, ఏం చెప్పాలి అన్న దానికి మీరేం చేశారంటే ఒక 5 నిమిషాలు సరే దీని గురించి మాట్లాడకుండా అని ఎలాగో నెగిటివ్ చేయాలని సార్. అది మిక్స్డ్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. ఎవ్రీ పెద్ద పిక్చర్కి ఉంటుంది, ఎన్ని ఫిల్మ్ ఉంటుంది, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా మిక్స్డ్ రిపోర్ట్స్ ఉంటుంది. సో అన్ని దాటుకొని హిట్ అవ్వడం అనేది పెద్ద విషయం సార్. 100%. సో హిట్ అవ్వడం అన్నది 2 రకాలు జ్యోతికృష్ణ గారు. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యింది, బాగా డబ్బులు వచ్చింది, బాగా కలెక్ట్ చేస్తున్నది అని చెప్తున్నారు. అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఆ సిద్ధాంతం, సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇవన్నిటికీ సంబంధించి ఒక అద్భుతమైన ఒక మాస్టర్ పీస్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు తిరిగి చూసుకుంటే నేను ఒక గ్రేట్ ఫిల్మ్ చేశాను అనే ఫిల్మ్ని మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అండ్ యూ. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తారనేది ఒక్కటి కన్ఫర్మ్ గా మాకు చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్, మళ్ళీ స్టార్ట్ అనుకోండి ఇంకా నిద్ర ఉండదు. కాదు ఇంకో 1 year వర్క్ బోల్డ్ ఉంది కదా. అవును సార్, అవును. 1 year పట్టదా? ఐడియా లేదు సార్, ఇప్పటికి ఇది లేదు. ప్లాన్ చేసి మీకు అనౌన్స్మెంట్ వస్తాయి కదా, అని ఈ సినిమా వరకు సర్ప్రైజ్ అండి. సడన్ సర్ప్రైజెస్ వస్తాయి మీకు. ఓకే ఓకే ఓకే, అదే సార్. ఫ్యాంటాస్టిక్. నేను పర్సనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సినిమాని, మరపురాని కథ, మరపురాని సినిమాని అందించారు. అండ్ హిందూ అయిన ప్రతి ప్రేక్షకుడు చూసి మెచ్చుకోవాల్సిన సినిమా, ఆర్కైవ్స్లో పెట్టవలసిన సినిమా, ఒక ఫర్ ఎవర్ ఉండాల్సిన ఒక మాస్టర్ పీస్ని ఇచ్చినందుకు మాత్రం నేను 100% నా వ్యక్తిగత హోదాలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండ్ అభినందనలు తెలుపుతున్నా. మీరు ఇలాంటి సినిమాలు చాలా ఇంకా ఎక్కువ తీసి మీకున్న పొటెన్షియల్ బాగా దీంట్లో ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మీరు ఇలాంటి సినిమాలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి, ఒక గొప్ప డైరెక్టర్గా నిలదొక్కోవాలి ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ చూస్తాం, పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుస్తాం. పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుద్దాం. షూర్. ఇది జ్యోతికృష్ణ గారి తాలూకా ప్రయాణం హరిహర వీరమరణంతో. అదంత సులభమైన పని కాదు. ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమా కాదు. చాలా బుర్ర కావాలి, చాలా డబ్బు కావాలి,
చాలా టైం కావాలి, చాలా శ్రమ పడాలి, అన్నిటికీ ఎదురొడ్డి విశ్వాసంతో సినిమాని డెలివరీ చేయాలి. అవన్నీ చేసిన జ్యోతికృష్ణ గారిని మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకి ఇంకా ముందు ఇలాంటి సినిమాలు తీయడానికి కావాల్సిన ఒక సహకారాన్ని మోరల్గా మనందరం అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.